స్వయంభూ భోగి గణపతి పీఠం చేపట్టిన ఇంటింటా త్రినాద వ్రత మేళాలు ఘనంగా జరుగుతున్నాయి. పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు తెలిపారు. సనాతన ధర్మంలో ఆధ్యాత్మిక సత్యం ఒకటేనని, దైవం ఒక్కడే అనే తత్వాన్ని చాటి చెప్పేందుకు కాకినాడ రాజీవ్ గృహకల్పలో 16వ త్రినాద మేళ అత్యంత వైభవంగా జరిగింది. స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠం 19వ వార్షికోత్సవం సందర్భంగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ మాఘమాసం నుండి ప్రతి ఆదివారం భక్తుల గృహాల్లో ఈ విశిష్ట వ్రతాలను నిర్వహిస్తున్నారు. ఈ వారం శబరిమల పాదయాత్రికులు చిత్తజల్ల వీరభద్రారావు నాగమణి దంపతుల గృహంలో భక్తి శ్రద్ధలతో త్రిదేవి త్రినాద వ్రతమేళ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసలపూడి రమణరాజు వరలక్ష్మి దంపతులు మాట్లాడుతూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే త్రిమూర్తులను ఏకపీఠంపై ఆరాధించే త్రినాద వ్రతం సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని, మానసిక ప్రశాంతతను అందిస్తుందని పేర్కొన్నారు. గౌరీ భాస్కర్, వెంకటలక్ష్మి, పద్మావతి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. ఆషాఢ మాసం మొదటి ఆదివారం 19వ తేదీన 17వ త్రినాద వ్రతం గణపతి పీఠంలో జరుగుతుందని, 26న రామచంద్రపురంలో, 20న వ్రతమేళ, ఆగస్టు 2న రామకృష్ణారావుపేట ఆలయంలో 21వ వ్రతమేళ జరుగుతుందని పీఠం తెలియజేసింది. శబరిమల పాదయాత్రికులు చిత్తజల్లు వీరభద్రరావు గారు, నాగలక్ష్మి గారి ఇంటిలో ఈ రోజున సుప్రదంగా, జయప్రదంగా, మంగళకరంగా జరిగింది. ఈ త్రినాద వ్రతం ప్రత్యేకించి జ్యేష్ఠ మాసం, అధిక మాసం కావడం వలన 12 ఏళ్లకు ఒక్కసారి అధికంగా ఒక వారం వస్తుంది. ఆ ఆదివారం పురుషోత్తమ మాసంలో రావడం వారి అదృష్టం. అదేవిధంగా వచ్చే నెలలో అంటే ఆషాఢ మాసం అంటే 17వ తేదీన భోగి గణపతి పీఠంలో 17వ త్రినాద వ్రతమేళ కార్యక్రమం జరుగుతుంది సాయంత్రం 6:30 గంటల సమయానికి. అదేవిధంగా తదుపరి రామచంద్రపురంలోని, ఆ తదుపరి రామకృష్ణారావుపేటలోని ఈ యొక్క త్రినాద వ్రతమేళ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. లోక కళ్యాణార్థంగా జరిగేటువంటి ఈ కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొని తరించవలసిందిగా భోగి గణపతి పీఠం మీ అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది.